హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ఫస్ట్ నిద్ర లేవటంతోనే దేవుడికి దండం పెట్టేసుకొని, ఈ వ్యూనైతే ఒక 2 మినిట్స్ అయినా ఎంజాయ్ చేస్తాను. ప్రతిరోజు ఖచ్చితంగా ఈ వ్యూనైతే చూస్తా అనమాట. నాకు చాలా పీస్‌ఫుల్ అనిపిస్తది. ఆ విండోలో నుంచి వ్యూ. అండ్ అదయిపోతానే ఇంకా స్ఫూర్తిని లేపుతున్నాం. అప్పటికి టైం 7 దాటింది. గీజర్ ఏసి పెట్టేస్తాను ముందే. మళ్ళీ కరెంట్ ఉంటదో, పోతదో తెలీదు. ఆ టైంకి పోయింది అంటే ఇంక నాకు చుక్కలే అనమాట. 8:00 అంతా స్టార్ట్ అవ్వాలి. 8:15 కంతా స్టార్ట్ అవ్వాలి. సో, ఇక్కడైతే లేపుతున్న 2 మినిట్స్ అని చెప్పనింది. ఫస్ట్ స్ఫూర్తిని లేపిన తర్వాత పూర్వీని లేపుతాను లాస్ట్. అండ్ ఇంకా 2 మినిట్స్ అనేసరికి నేనింకా బయటకైతే వచ్చి బయట చిమ్మి ముగ్గేద్దామని ఇంకా హాల్లోకైతే వచ్చేసాను. చాలా చలిగా ఉంది. చలైతే ఇంకా తగ్గలేదు. మిట్ట మధ్యాహ్నం అలా బండి మీద వెళ్ళినా గూడా చలే అనమాట. సో, ఇది ముందు రోజేసిన ముగ్గు. బావుంది గదా! ఫ్రెష్‌గా, నీట్‌గా. సో, ఇంకా ఫ్రైడే గాబట్టి ఖచ్చితంగా చిమ్మి ముగ్గేయాలి గాబట్టి అంతా క్లీన్ జేసేసుకున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఎందుకో తెలీదు శుక్రవారం ఏ పని లేకపోయినా ఎంతో పని ఉన్న ఫీలింగొస్తది నాకైతే. మరి తెలీదు చాలా పని ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తది. సో, ఇక్కడైతే చిమ్మి అంతా తుడిచేసి ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఇలా మెలికల ముగ్గయితే వేసేసా. చాలా కళగా ఉంటది. అండ్ ప్రతిరోజు ముగ్గేసినప్పుడు ఖచ్చితంగా పసుపు, కుంకుమ అయితే దాంట్లో యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా కళగా ఉంటుంది. ఇంకా ఆలోపు పూర్వి గూడా లేచేసిందనమాట. స్ఫూర్తి లేచి రెడీ అవుతుంది. అండ్ ఇంకా పూర్వి లేచింది కాబట్టి ఆమెకు ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ అయినా ప్యాంపరింగ్ ఉండాలి. ప్యాంపరింగ్ లేకపోతే ఇంకా కుసిలిస్తూ ఉంటది. ఇక్కడ అదే చెప్తున్నాను పూర్వీకి, టైం అవుతుందమ్మా ఫాస్ట్‌గా లేచి రెడీ అవ్వాలి. అక్క రెడీ అయిపోయింది అని. తర్వాతొచ్చేసి ఒక బౌల్‌లో వాటర్ అయితే పెట్టేసాను. కొంచెం గోరువెచ్చని నీటితో పెడతా అనమాట పిల్లలకి. క్లైమేట్ కూల్‌గా ఉంది గదా! సో, ఆ వాటర్ పట్టేస్తాను బాటిల్స్‌కి. అండ్ స్నాక్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. పిల్లల్ని రెడీ చేయటం అయిపోయింది. ఇంకా స్కూల్ టైం 8:10 ఎంతో అయిందనమాట. ఆ రోజు కొంచెం తొందరగానే రెడీ అయ్యారు. సో, ఇంకా ఇలా ఇయర్ మఫ్లర్స్ పెట్టుకొని బయలుదేరతారు. బండి మీద వెళ్ళేటప్పుడు చాలా చలిగా ఉంటుంది. పూర్వీకి గూడా స్వెటర్ ఉంది. కాకపోతే ఆమె ఏసుకోవడానికి అస్సలు ఇష్టపడదనమాట. ఎందుకో అనీజీగా ఫీల్ అవుతది. స్ఫూర్తికైతే ఇంకా ఇది ఉంటుంది బ్లేజరు. సో, అది మందంగానే ఉంటుంది కాబట్టి ఆమెకి చలి పెద్ద అనిపించదు. ఇప్పుడే పిల్లల్ని పంపించేశాను. ఇప్పుడు అసలు పని ఉంటుందన్నమాట. ఇల్లు చిమ్మి తుడవాలి అండ్ హెడ్ బాత్ చేయాలి. చాలా చలిగా ఉంది. ఈరోజు ఫ్రైడే. సో, హెడ్ బాత్ అయితే చేయాలన్నమాట. బయట ముగ్గు అయిపోయింది. అంతా పని అయిపోయింది. అండ్ పూజ గది కూడా క్లీన్ చేయాలి. స్నానం చేసి వచ్చి పూజ గది క్లీన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో, బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ పిండి ఉంది. అండ్ ఈయనైతే రాగి జావా చేసుకున్నాడు. ఆయనకి రాగి జావా, నాకు ఇడ్లీ అనమాట. సో, ఫాస్ట్‌గా ఇల్లు చిమ్మి తుడిచేసి స్నానం చేయాలి. ఇక్కడ ఇంకా అసలు పని స్టార్ట్ అయిందనమాట. అన్నీ బొమ్మలేసి పెట్టుద్ది. ఇంక అన్నీ ఏడంటే ఆడేస్తది. ఆమె వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవాలి. యాక్చువల్లీ ఇంతకుముందు ఎర్లీ మార్నింగే క్లీన్ చేసేసేదాన్ని వాళ్ళ పిల్లలు లేచేలోపు. కాకపోతే వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ దుమ్ము పడుతూ ఉందనమాట. మళ్ళీ సెకండ్ టైమ్ చిమ్మాల్సొస్తుంది. అందుకే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒకేసారి చిమ్మి తుడిచేసుకుంటాను. ఇంకా అప్పుడు మధ్యాహ్నం దాకా నీట్‌గా ఉంటది. ఇంక మళ్ళీ మధ్యాహ్నం పూర్వి వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా గందరగోళంగా ఉంటదో అన్నీ అడ్డాలేసి అలానే ఉంటదనమాట. సో, ఇక్కడైతే చిమ్మేస్తున్నాను. ఎంత దుమ్ముంటుందంటే ఏమీ వాడకపోయినా గూడా అది దుమ్ము పడుతుంది. మేముండేది గ్రౌండ్ ఫ్లోరు. అన్ని వెహికల్స్ అన్నీ పార్క్ చేసేది ఇక్కడే. అప్పటికి అసలు ఏ విండో తీయమనమాట. ఈవెన్ మెయిన్ డోర్ గూడా తీయను. ఏమైనా అవసరం ఉంటే తప్ప. అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. కానీ దుమ్ము మాత్రం వచ్చేస్తది. నేను తుడవను కూడా తుడిచేస్తున్నాను. ఇంకా అంతటితో ఇంటి పనైతే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇంకా హెడ్ బాత్ చేసొచ్చి ఇక్కడ ఫ్రెష్ అయితే అవుతున్నాను. తల అయితే అస్సలారదు. డ్రైయర్ పెట్టుకోవాలంటే డ్రైయర్ మోస్ట్‌లీ వాడను. అదే ఆరిపోతదనమాట. సో, డ్రైయరు ఏమైనా ఎమర్జెన్సీకి తప్ప నేను మామూలుగా అయితే అసలు వాడను. అసలుకే హెయిర్ ఫాల్ ఉంది ఈ వాటర్‌కి. ఈ ఏరియాలోకొచ్చిన తర్వాత ఎంత హెయిర్ ఫాల్ అయిపోయిందో. ఇక్కడ వాటర్ చాలా హార్డ్ అనమాట. ఇక్కడైతే ఇంకా పూజా పనులైతే స్టార్ట్ చేసేసాను. ఇంకా పూజ గది క్లీన్ చేసేసా. అండ్ ఇంకా పసుపు నీళ్లు కలుపుదామని కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, కొంచెం పసుపు అయితే యాడ్ చేశా. ఇది అందరికి తెలిసిందే. కాకపోతే ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా సెంట్ అయితే దాంట్లో వేస్తాను. కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తది. చాలా బావుంటదని చెప్పి కొంచెం సెంట్ అయితే ఇది దేవుడికి సంబంధించిందే. ఆహ్, అంటే దేవుడికి బొట్లు పెట్టుకునేటప్పుడు కొంచెం యాడ్ చేస్తాం.
ఇలా పసుపు నీళ్ళు చల్లేటప్పుడు కొంచెం యాడ్ చేస్తాను. ఇంతకుముందు లేదు. ఈ మధ్య ఆ వీకే అనమాట నేను స్టార్ట్ చేయటం. నార్మల్‌గా మా నాన్న ఇలా చేస్తూ ఉంటాడు. సో, ఇల్లంతా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తది. అంటే ఏమైనా స్పెషల్ డేస్ అంటే ఫ్రైడేస్ అంటే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తారు గదా! సో, ఆ టైంలో మా నాన్న ఇలానే కొంచెం గంధంలో ఈ సెంట్ కొంచెం కలిపి దేవుడికి బొట్లు పెట్టడం, పసుపు నీళ్ళు కలిపి చల్లటము అలా చేస్తాడు. సో, నాకది నచ్చింది. నేను అందుకే నేను అలానే చేస్తూ ఉన్నాననమాట. సో, ఇక్కడైతే పసుపు నీళ్ళు చల్లేస్తూ ఉన్నాను. వీక్లీ ఖచ్చితంగా ఒకసారి పసుపు నీళ్ళైతే చల్లుతాను. ఇది మాత్రం పక్కా. నాకు ఈ సెంట్లు, స్ప్రేలు స్మెల్ అసలు పడవు. హెడేక్ వచ్చేస్తది. అందుకే వాటికి చాలా దూరంగా ఉంటా. ఇప్పుడు వాటర్‌లో కూడా కొంచెం యాడ్ చేశాననమాట. సో, అదంతా పసుపు నీళ్ళు చల్లటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. సో, మా పార్కింగ్ ఏరియాలో మొత్తం చల్లేస్తాను పసుపు నీళ్ళు వారానికొకసారి. అండ్ ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇలా పూజ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ అలానే చూసుకుంటాననమాట ఆ పూజ గదిని. ఇంకా డోర్లు కూడా వెయ్యను నేను. డోర్లు తీసే ఉంటాయి. సో, అంటే కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తదనమాట. పూజ చేసి డోర్‌లేసేస్తే ఇంకా కనిపించదు గదా! మాకు హాల్లోకి బాగా కనిపిస్తది పూజా మందిరం. ఇప్పటి నుంచి గాదు ఫస్ట్ నుంచి కూడా పూజ చేశాను అంటే డోర్లు బారుగా తెరిచిపెట్టాలనమాట. కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. కలగా అనిపిస్తది. నేను అటు పోతా, ఇటు పోతా అలానే చూసుకుంటూ మురిసిపోతాననమాట నా పూజ గదిని. సో, ఇష్టం. అండ్ ఫైనల్‌గా అయితే టెంకాయ కొట్టేస్తున్నాను. 1 ఇయర్ తర్వాత ఫస్ట్ టైమ్ కొడుతున్నాననమాట టెంకాయి. మొన్న కాళహస్తి వెళ్ళేసొచ్చాము. ఇంకప్పుడు నైవేద్యం పెట్టేసాననమాట దేవుడికి. ఇంకా ఫ్రైడే కాబట్టి టెంకాయ కొడుతున్నాను. ఇంకా మంచిగా పగిలిందనమాట. నార్మల్‌గా అయితే టెంకాయ అసలు నాకు పగలదు. గట్టిగా కొట్టాలి. చెయ్యి నొప్పొచ్చేస్తది. సో, అదంతా రవికి అప్పచెప్తాను టెంకాయ కొట్టేది. కానీ ఆ రోజు మాత్రం ఇంకా ఈయన స్నానం చేయలేదు. ఇంక నేనే కొట్టాలి కాబట్టి ఇది మనకి రోట్లో సెట్ ఇస్తారు గదా! ఒకటి స్టోన్ దంచుకునేది. సో, దాంతో పగలగొట్టానమాట. దాని మీద పగలగొట్టాను. గట్టిగా హార్ష్‌గా అంటే హార్డ్‌గా కూడా కొట్టలేదు. నార్మల్‌గా అలా కొట్టంగానే పగిలిపోయింది. సో, మంచిగా అయితే పూజ చేసేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నాను. ఆ రోజు దీపారాధన ఎర్లీగానే స్టార్ట్ చేశా. 9:30కి అంతా కంప్లీట్ అయిపోయింది. మామూలుగా అయితే 10:30, 11 కూడా అవుతదనమాట నేను పూజ చేసేటప్పటికి. నాకు దీపారాధన అంటే పెద్ద ఎక్కువ టైం గూడా తీసుకోదనమాట. ఎందుకంటే నాకు పెద్ద మంత్రాలు ఏమీ రాదు. హార్డ్‌లీ ఒక 7 మినిట్స్ అలా 10 మినిట్స్ లోపే. సో, ఎక్స్‌ట్రా అన్నీ రెడీ చేయటం ఎక్కువ టైమ్ టేకింగ్ అనమాట. పూజ ఇంకా చేతులెత్తి దండం పెట్టేసిన తర్వాత ఇంకా గట్టిగా 7, 8 మినిట్స్ ఉంటుంది. ఇంకా ఫ్రైడే మాత్రం మణిద్వీప వర్ణన చదువుకుంటాను. అండ్ లలితా సహస్రనామం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కొంచెంగా. అది కొంచెం నోరు తిరగటానికి చాలా కష్టంగా ఉంది. సో, చిన్నగా నేర్చుకుంటున్నాను. రోజుకి 1, 2 శ్లోకాలు అలా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసాను. లాస్ట్‌న ఈ ధూపం అయితే వెలిగిస్తాననమాట. అది కూడా ఇంకా దేవుడికి చూపిచ్చేసిన తర్వాత ఇల్లంతా తిప్పుతాను. కొంచెం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తది. కొంచెం ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా పోతది. ఇలా సాంబ్రాణి ధూపం అయితే వారాల్లో వేసుకుంటాను. ఫ్రైడే, ట్యూస్‌డే వేస్తాను. సండే దీపారాధన చేస్తే వేస్తాను. లేకపోతే లేదు. సండే ఒక్కరోజు రెస్ట్ అనమాట నాకు. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చి నేను బోండా చేశాను. నా వరకే చేసుకున్నా. అండ్ తినేసేసాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే. బై.